పిల్లలు, ఇవాళ పులి దయ్యం ఇద్దరు యూట్యూబర్లు అనే కథను తెలుసుకుందాం. ఒక ఊరిలో రాము రాజు అనే ఇద్దరు యువకులు ఉండేవారు. అయితే వారిద్దరూ ఒకరోజు అడవికి వెళ్తారు. వారిలో రాము హీరో లాంటి బిల్డప్ ఇస్తాడు. రాజు మాత్రం భయస్థుడు. వాళ్ళిద్దరూ రాము ఫోన్లో వీడియోలు తీసుకుంటూ అడవిలోకి వస్తారు. రాము ఫోన్ పట్టుకొని, హలో గైస్, ఈరోజు మనం ఈ భయంకరమైన అడవిలో దయ్యాన్ని పట్టుకోబోతున్నాం. నాతో పాటు నా భయం లేని ఫ్రెండ్ రాజు కూడా ఉన్నాడు అని అంటాడు. దీనికి రాజు వణుకుతూ, రేయ్ రాము, అడవిలో దయ్యం కన్నా నాకే ఎక్కువ భయంగా ఉందిరా, పక్షులు కూడా నన్ను చూసి నవ్వుతున్నాయి అని అంటాడు. అక్కడే ఉన్న పక్షులు ఇలా అనుకుంటాయి. అందులో పక్షి మాట్లాడుతూ, ఒరే పిచ్చుక, చూడు, సిటీ నుంచి ఇద్దరు బగరాలు వచ్చారు, వీళ్ళు దయ్యాన్ని పట్టుకుంటారట అంటూ హేళన చేస్తుంది. అదే టైంలో ఇద్దరు నడుస్తుండగా అక్కడి నుంచి ఒక పెద్ద పులి వస్తుంది. రాజు రాము దాన్ని చూస్తారు. వాళ్ళిద్దరిలో రాజు భయపడతాడు, కానీ రాము మాత్రం చలాకీగా, హలో ఫ్రెండ్స్, అక్కడి నుంచి పులి వస్తుంది, మనం ఒక సెల్ఫీ అడుగుదాం అంటూ వీడియో తీస్తాడు. దీంతో పులి, ఏంది వీళ్ళు నన్ను చూసి భయపడడం లేదు అనుకుంటుంది. పులి దగ్గరికి రాగానే రాజు భయపడుతూ రాము వెనకాల దాచుకుంటాడు. కానీ రాము, పులిగారు ఒక సెల్ఫీ ఇస్తారా, దిగి యూట్యూబ్లో పెట్టుకుంటాను అని అంటాడు. దానికి పులి, ఏంట్రా నన్ను చూసి భయపడకుండా ఇంకా సెల్ఫీ అడుగుతున్నారు, అసలు నా గౌరవం ఏం కావాలి అని పులి కోపంగా అంటుంది. అప్పుడే అక్కడి నుంచి గల్ 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 అని సౌండ్ చేసుకుంటూ దయ్యం వస్తుంది. దాన్ని చూసిన రాజు వణికిపోతాడు. రాజు మాత్రం, హలో గైస్, ఇక్కడికి పులితో పాటు దయ్యం కూడా వచ్చింది, ఇప్పుడు ఇద్దరితో సెల్ఫీ తీద్దాం అంటూ వీడియోలో చెప్తాడు. అప్పుడు పులి దయ్యం ఇలా అనుకుంటారు, వీళ్ళు మనం చూసి భయపడడం లేదు, ఇంకా సెల్ఫీ అడుగుతున్నారు అని అనుకుంటాయి. ఈ అడవికి మనమే పెద్దవాళ్ళము, మనం చూస్తే అందరూ వణికిపోతారు అని అనుకుంటూనే, మీరు ఎవరు, ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని వారిని అడుగుతారు. అప్పుడు రాము, మేము యూట్యూబర్స్, మేము వీడియో చేసి యూట్యూబ్లో పెడతామని చెప్తాడు. దీనికి దయ్యం, అవునా, ఆ ఫోన్లో వీడియోస్ చేస్తారా, ఫోటోలు కూడా తీస్తారా, వాటిని అందరూ చూస్తారా, నన్ను కూడా చూస్తారా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది. అప్పుడు రాము, అవును దయ్యం గారు, ప్రపంచం అంతా నిన్ను చూస్తుంది అని చెప్తాడు. అప్పుడు పులి దయ్యం అయితే మమ్మల్ని కూడా వీడియో తీసి పెట్టు అంటారు. రాము, సరే పులి గారు, దయ్యం గారు అని వాటిని ఫ్రెండ్స్ చేసుకుంటారు. దీంతో ఎవరికి ఎలాంటి భయం లేకుండా అందరూ కలిసి సెల్ఫీ దిగుతారు. అది చూసిన ఓ పక్షి, పిచ్చుక, ఈ పిల్లలు మామూలు వాళ్ళు కాదు, పులిని దయ్యాన్ని కూడా మార్చేశారు అని అనుకుంటాయి. ఈ కథను బట్టి చూస్తే ధైర్యంతో ఉంటే దేనినైనా మార్చగలం అనిపిస్తుంది. కాబట్టి అందరూ ధైర్యంతో ఉండండి.